ఓం శ్రీ గురుభ్యో నమః. ఉద్ధవ గీత. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడి ద్వారా మనకిచ్చిన చిట్ట చివరి సందేశం. జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసినవి. ద్వాపర యుగం కొద్ది రోజుల్లో ముగిసిపోయే కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తికి జరిగిపోతుంది, ఎదుగుల నాశనం అయిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరం విడిచి పెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు, నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మన అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు. ఉద్ధవా, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషులు ఎందు 2 లక్షణములు బయలుదేరుతాయి. 1 అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు. కోరికల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్ధాలను తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొట్టమరించి ఆయుర్ధమును తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణము కాదు, కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయటం మరిచి పోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమీ ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులైపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెబుతాను. ఈ వాక్యమును నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి బద్రికాశ్రమకు వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేసింది ఉద్ధవ గీత. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో